హలో హాయ్, దిస్ ఇస్ కవిత. బ్లడ్లో ప్లాస్మా 55% ఉంటుందని చెప్పాను కదా. ప్లాస్మాలో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఒక పర్సన్లో బీపీని మెయింటైన్ చేయడం, అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫైట్ చేయడము, బ్లడ్ క్లాటింగ్ చేయడానికి ఈ ప్రోటీన్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. ఇందులో మెయిన్గా 4 టైప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము. అందులో ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజెన్, అలాగే ఫ్యూ అదర్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆల్బుమిన్ అనేది ప్లాస్మాలో ఎక్కువగా ఉంటుంది. ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లడ్ వెజల్స్లోనే ఉండేలా చూసుకుంటుంది ఈ ఆల్బుమిన్. గ్లోబులిన్స్ ఇవి ప్రోటీన్స్ అనేవి గ్రూప్ వైజ్గా డివైడ్ అయిపోయి అవి యాంటీబాడీస్గా మారి ఇమ్యూన్ రెస్పాన్స్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ గ్లోబులిన్స్ అనేవి. ఫైబ్రినోజెన్ ఇది బ్లడ్ క్లాట్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా వెంటనే అది క్లాట్ అయ్యి ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది చేసే పని అది. ఇంకో కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఏవైతే ప్యాథజన్స్ బాడీలోకి ఎంట్రీ అవుతాయో అవి డిస్ట్రాయ్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువగా మెరుగుపరుస్తుంది ఈ ప్రోటీన్స్ అనేవి. ఇవి ప్లాస్మా ప్రోటీన్స్ చేసే పని